అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలండి. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ గాస్పెల్. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాది దేవుని స్తుతించడానికి, దేవుని నామాన్ని కనపరచడానికి మనకి దేవుడు మరి ఎంతగానో ఈ వాయిస్ ఆఫ్ గాస్పెల్ పేజ్ ద్వారా దేవుని నామాన్ని ప్రకటించడానికి ఎంతగానో కృప చూపిస్తున్నారు. కనుక అటువంటి కృపగల దేవుణ్ణి స్తుతించుచు ఘనపరుస్తూ మరి దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థనతో ఈ యొక్క వాక్యము ధ్యానము ఈరోజు దినము దేవుడు మనకు అనుగ్రహించే సమయంలో వాక్య ధ్యానమును చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా కన్న తండ్రి, దయగల దేవ, నీ ఉన్నతమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి వందల కోట్లాది స్తోత్రం నాయన. మరొక మంచి సమయాన్ని మీరు మాకు అనుగురించి కొద్ది నిమిషంలో ప్రభువా నేను స్తుతించడానికి, నేను కనపరచడానికి, ప్రభువా నిన్ను ఆరాధించడానికి, నీ సన్నిధిలో ప్రభువా నీ మాటలు ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన భాగ్యం బట్టి నీకు వందనాలు. నీ మాటలు ప్రభువా చెబుతున్న నాకు నీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి. అలాగే నైనా వింటున్న బిడ్డలకు గ్రహించగల మనసును అనుగ్రహించండి. విన్న వాక్యము దుష్టుడు ఎత్తుకుపోకుండా మా హృదయంలో పదిలపరిచి నీరు కట్టే ఫలింపును దయచేయమని కోరుచు యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనలో అడిగి వేడుకొనిచున్నాము కన్న తండ్రి, ఆమేన్. మంచిది ప్రేమైన వాళ్ళారా, మరి దేవుని యొక్క మంచితనం గురించినటువంటి సంగతులు మనం దేవుని యొక్క వాక్యం ధ్యానం చేద్దాము. మరి గమనించినట్లయితే ఫోన్ ఒకసారి మీకు మంచితనం, నిజంగా దేవుడికి ఎన్నో లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాల్లో ఒక ఉన్నతమైన లక్షణము మంచితనము. ఈ రోజులో మంచితనము కరువైపోయింది ప్రేమైన వాళ్ళారా. మంచితనము కరువైపోయింది. మంచితనం చూపించేవారే లేరు. కానీ దేవుని పిల్లలుగా మనం అందరం కూడా ఈ మంచితనం అనే ఒక మంచి లక్షణాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి ఆ మంచితనం గురించి మనం గమనించినట్లయితే గలతీయులకు రాసిన పత్రికలో సంఘమైన మనము ఆత్మఫలములు ఫలించాలని, ఈ ఆత్మఫలములలో 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మరి 9 ఫలములు ఫలించాలని, ఆ 9 ఫలములలో గమనించినట్లయితే ప్రేమైన వారులారా ఒక చక్కని ఫలమే మంచితనం. మరి చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 మనం చూసినట్లయితే, అయితే ఆత్మఫలం ఏదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవన్నీ మనం కలిగి ఉండాలని, ఈ ఆత్మ ఫలముల ద్వారా దేవునిలో మనం కొనసాగుతూ క్రీస్తు స్వారూప్యంలోకి మనము మెల్లమెల్లగా రూపాంతరం సంతరించుకుంటూ మనం ఆయనకిష్టులుగా మనం జీవించాలని, దేవుడు ఉద్దేశించినటువంటి ఆయన అనుకున్న లక్షణాలు మనలో ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందులో భాగంగా మంచితనం అనే మాటను నాకు ఎందుకో మరి మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి సందర్భం ప్రియమైన వాళ్ళ. ఈ మంచితనం గురించి చాలా మంచి మాటలు దేవుడు మన కొరకు రాయించి ఉన్నాడు. సంఘమైన మనము మంచితనాన్ని కలిగి ఉండాలని, ఆ మంచితనము ఆయనలో ఉన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుడు ఏది కూడా గమనించండి, దేవుడు ఏది కూడా చేయకుండా చెప్పేవాడు కాదు. ఆయన చేస్తూనే, లేకపోతే ఆ లక్షణాలు ఆయన కలిగి ఉంటేనే అవే మనలో ఉండాలంటూ ఉంటాడు. కొంతమంది ఎలా ఉంటారంటే వారు మంచితనంగా ఉంటారు కానీ ఎదుటి వారిని మాత్రం మంచితనంగా ఉండాలని చెప్తూ ఉంటారు. కానీ మన దేవుడు అలాంటి వారు కాదు. ఆయన ఏమై ఉన్నాడో అలాగ మనం కూడా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందులో భాగంగా పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి ఉన్నాడు. క్రీస్తు స్వారూప్యంలో మనం ఎదగడానికి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న మనము చక్కని ఫలములు ఫలించాలని, ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందులో భాగంగా మరి మనము ప్రేమను కలిగి ఉండాలని, సంతోషం కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, దయాళత్వం ఉండాలి, అలాగే మంచితనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. సో ఈ 6వదిగా మనం గమనించినట్లయితే ఈ మంచితనం అనేది చాలా అరుదైపోయింది, కొదువైపోయింది. మంచికి విలువ లేదని చెప్తున్నారు ఈరోజు ప్రస్తుత సమాజంలో. కానీ దేవుని పిల్లమైన మనము మంచితనాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి, మంచితనాన్ని కలిగి ఉండాలి, మంచితనమైన ఒక మంచి లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన ఎంతో మంచి దేవుడు కదా. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అంటాడు. నిజంగా మంచి అనే మాట ఎంత అద్భుతమైనది, మంచి అనే ఆ యొక్క సందర్భము ఎంత ఉన్నతమైనది. ఈ రోజుల్లో మంచి కరువైపోయింది. నిజమే ప్రియమైన వాళ్ళ, దొంగ కాపరులుగా ఉన్నారు చాలామంది. కానీ నిజమైన కాపరి, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టునని వాక్యం సెలవిస్తుంది. మరి ఈరోజు ఆయన మంచివాడై ఉన్నాడు కాబట్టి ఆయన పిల్లలుగా మనం కూడా మంచిని కలిగి ఉండాలని, మంచితనం కలిగి ఉండాలని,
మంచివారుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ ఈ రోజుల్లో మంచితనం ఉన్నవారు అంటే అల్టిమేట్ మనం ఇంకా బాగా అర్థం కావాలి, కళ్ళకపటం లేకుండా చక్కగా మరి దాపరికం లేకుండా స్వార్థం లేకుండా నిస్వార్థంతో కూడినటువంటి మరి మంచి దేవుని పిల్లలుగా ఆయనకి ఇష్టలుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందుకే మీరు కనుక గమనించినట్లయితే ఈ మంచితనాన్ని కలిగి ఉంటే కలిగే ప్రయోజనాలు మనం చూసినట్లయితే చూడండి, అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి రాస్తూ, ఎఫెసీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయం 9వ వచనం ఏమంటున్నాడు మీకు తెలుసా? వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము అంటున్నాడు ప్రేమైన వాళ్ళ. సో ఈరోజు మనమందరం కూడా చీకటి వారం కాము, మనమందరం వెలుగు సంబంధులం కదా. వెలుగు సంబంధులము, క్రీస్తుని ధరించిన వారం క్రైస్తవులం. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు, ఆయన కలిగిన మనం కూడా వెలుగు సంబంధులం. వెలుగును కలిగిన వారంగా, వెలుగును ధరించిన వారంగా ఉన్నాం. సో ఈ వెలుగు ఫలం ఏమవుతుంది అంటే, ఉదాహరణకి సూర్యుని కిరణాలు మొక్కల మీద, చెట్ల మీద పడినప్పుడు ఈ సూర్యకాంతి కిరణాల వల్ల కిరణజన్య సంయోగ క్రియ జరిగి చెట్లు వృద్ధి పొంది చక్కగా ఎదిగి ఫలిస్తూ ఉంటాయి. అలాగే మరి క్రీస్తు అనే ఒక నీతి సూర్యుడు మన మీద ప్రకాశించుతున్నప్పుడు, ఆయన నీతి కిరణాలు మన మీద ఉదయిస్తున్నప్పుడు మరి మనలో ఫలాలు రావాలి, మనం ఎదగాలి, అన్ని విషయంలో చక్కగా ఎదగాలి. ఎలా ఎదగాలట? వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నవి అంటున్నాడు. అంటే ఒక చెట్టు ఎలాగైతే సూర్యరశ్మి కలిగి ఉన్నప్పుడు ఎలాగైతే చక్కగా ఎదుగుతుందో, నిజంగా దేవుని సముఖంలో, దేవుని సన్నిధిలో, దేవుని ఆధీనంలో నీవు కనుక ఉన్నట్లయితే, సూర్యుని కిరణాల వల్ల ఎలాగైతే ఒక చెట్టు, సూర్యరశ్మి వల్ల ఒక చెట్టు ఎలాగైతే వృద్ధి పొందుతుందో, నీ ఆత్మీయ జీవితం కూడా వృద్ధి పొందాలి. అలా వృద్ధి పొందే క్రమంలో మంచితనం అనే ఒక మంచి లక్షణాలను నీ దైనందిన జీవితంలో దాన్ని అలవాటుగా మనము మంచితనాన్ని మనము ప్రకటించేవారుగా, మనలో ఉన్న మంచితనం సమాజం తెలుసుకునేట్టుగా మనం చూడాలి ప్రేమైన వారు. కానీ ఈరోజు చాలామంది చెడుతనాన్ని కలిగిన వారుగా ఉన్నారు, చెడుతనాన్ని ఎక్స్ప్రెస్ చేసేవారుగా ఉన్నారు. వెలుగు ఫలము మంచితనం అయితే దానికి రివర్స్లో మనం తెలుసు కదా, చీకటి ఫలము చెడుతనం ప్రేమైన వారు. చీకటి సంబంధులం కాదు మనం వెలుగు సంబంధులం. వెలుగు అనగా నీతి సూర్యుని కిరణాలు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కిరణాలు మన మీద ప్రకాశించుచుండగా మనమందరము కూడా వెలుగు సంబంధులమవుతూ ఆ వెలుగులో, ఆ వెలుగు ఫలములుగా మనం మంచితనాన్ని అనేది స్వతహాగా మనం కలిగి ఉండాలి. పుట్టుకతో మనకు రాకపోయినా, లేకపోతే ఉన్న పరిస్థితులను బట్టి మనం మారిపోయినా, ఎప్పుడైతే మనం క్రీస్తులో ఉంటున్నామో, సంఘంలో ఉంటున్నామో, దేవుని వాక్యంలో ఎదుగుతున్నామో, ఖచ్చితంగా మనలో మంచితనం అనే ఒక మంచి లక్షణము కలిగి ఉండాలి. అది ఆత్మ ఫలముల్లో ప్రాముఖ్యమైనది. చూడండి ప్రియమైన వారలారా, చాలామంది ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజల కాలంలో కూడా మీరు గమనించినట్లయితే ఈ మంచితనం అనేది ఎప్పుడు ఉండాలి అని మనం గమనించినట్లయితే, మీకు ఏమీ లేనప్పుడు మంచితనంగా ఉంటాం, కానీ అన్నీ ఉన్నప్పుడు మంచితనం ఉండే అవకాశాలు పోతూ ఉంటాయి ప్రియమైన వల్ల. అంటే ఉదాహరణకి మనం గమనించినట్లయితే, దేవునికి మనం ఇచ్చే విషయంలో, దేవుని పరిచయంలో మనము వినియోగపడే సమయాన్ని ఇచ్చే విషయంలో ప్రారంభంలో బాగుంటాం, మెల్లమెల్లగా దేవునిలోంచి దిగజారిపోతూ ఉంటాం. అలా ఉండడానికి వీల్లేదు. ఆత్మీయ జీవితం చక్కగా ఎదుగుతూ ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలోకి మనం వెళ్ళి గమనించినట్లయితే, దినవృత్తాంతాల గ్రంథంలో ఒక సందర్భాన్ని నేను చూడాలని ఆశపడుతున్నాను మీతో. దినవృత్తాంతం 2వ గ్రంథము 12వ అధ్యాయంలో ఏం రాయబడుతుందంటే, మొదటి నుంచి మనం చూస్తాం. రెహబాము రాజ్యం స్థిరపడి తాను బలపరచబడిన తర్వాత అతడు ఇశ్రాయేలులందరూను యెహోవా ధర్మశాస్త్రంను విసర్జించాలి. అంటే కొంత సెటిల్ అయిన తర్వాత, అంటే ప్రారంభంలో ఏదో బాగోలేదనో, లేకపోతే ఏదో ఇబ్బంది అయిందనో, లేకపోతే పరిస్థితులు బాగోలేదనో దేవుడిని నమ్మి విశ్వసించేవారుగా చాలామంది ఉంటారు. ఆ తర్వాత కాలం గడిచిన తర్వాత, పరిస్థితులన్నీ చక్కపరచబడిన తర్వాత మరి దేవుని ధర్మశాస్త్రాన్ని కూడా విసర్జించే స్థితి, అనగా వాక్యం అన్న ఇష్టం ఉండదు, ప్రార్థన అన్న ఇష్టం ఉండదు, అసలు దేవుని కార్యాలన్నా, దేవుని సన్నిధి కన్నా వెళ్ళడానికి కూడా ఇష్టపడిన పరిస్థితుల్లో ఉంటాం ప్రేమైన వాళ్ళ. సో ఇలాంటప్పుడు ఏం జరుగుతుంది మనం గమనించినట్లయితే, దుష్టుడు ఏం చేస్తున్నాడు మీరు గమనించినట్లయితే, రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తర్వాత
అతడును ఇశ్రాయేలు వారందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. వారు యెహోవా ఎడల ద్రోహము చేసినందున రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమునందు ఐగుప్తు రాజైన షీషకు 1200 రథములతో 600,000 గుర్రముల రౌతులతోనూ యెరూషలేము మీదకి వచ్చును. అతనితో కూడా ఐగుప్తు నుండి వచ్చిన లోబీయులు, సుక్కీయులు, కూషీయులు అనువారు లెక్క మించి ఉండేది లెక్కకు. అతడు యూదాకు సమీపమైన ప్రాకారములను పట్టుకొని యెరూషలేము వరకు రాగా ప్రవక్త అయిన షమయ రెహబామునొద్దకు షీషునొద్దకు భయపడి యెరూషలేముకు వచ్చి కూడి ఉన్న యూదావారందరి అధిపతులు వచ్చి, మీరు నన్ను విసర్జించితిరి గనుక నేనును మిమ్మల్ని షీషుని చేతిలోకి పడనిచ్చితిని అంటున్నాడు. అంటే దేవుని వారిని విసర్జించినప్పుడు మరి దేవుడు వారిని విసర్జించేవాడిగా ఉన్నాడు ప్రియమైన. సో అలా విసర్జించినప్పుడు ఏం జరిగింది మనం గమనించినట్లయితే చూడండి, అప్పుడు ఇశ్రాయేలులు అధిపతులు రాజులను తమను తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొని వారు తమను తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను కనుక యెహోవాకు ప్రత్యక్షమై షమయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఏమని? వారు తమను తాము తగ్గించుకునేది కనుక నేను వారిని నాశనం చేయక షీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపకుండా త్వరలోనే వారిని రక్షించెదను. అయితే నన్ను సేవించుటకు భూరాజులకు దాసులై ఉండుటకును ఎంతో భేదమున్నదో వారు తెలుసుకున్నట్లు వారు అతనికి దాసులగుదురు అంటున్నాడు ప్రియమైన వాళ్ళ. ఇంకా మనము 12వ మాటకి మనం వెళ్ళి గమనించినట్లయితే ఏమంటారు తెలుసా? అతడు తన్ను తాను తగ్గించుకున్నందున యెహోవా అతని బొత్తిగా నిర్మూలన చేయక యూదావారు కొంత మట్టుకు మంచితనం అనుసరించుట చూచి తన కోపము అతని మీద నుండి తిప్పుకొనును. అంటే ఈ లోకం కోసం మంచితనాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేకపోయినా దేవుడు మాత్రం మనం మంచితనాన్ని కలిగి ఉండాలని, మంచితనం మనలో లేకపోతే ఇదిగో చూడండి, రెహబాము కాలంలో వారు రాజ్యమంతా స్థిరపరచబడిన తర్వాత దేవుని ధర్మశాస్త్రాన్ని విసర్జించేవారుగా ఉన్నప్పుడు దేవుడు నన్ను మీరు విసర్జించినప్పుడు నేను మిమ్మల్ని విసర్జిస్తానని చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. సో అలా జరిగినప్పుడు ఎప్పుడైతే వారు తాము తగ్గించుకున్నారో, తగ్గించినప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటంటే వారు తాము తగ్గించుకున్నారు కనుక నేను వారిని బొత్తుగా నిర్మూలన చేయను. వారిలో కొంత మటుకు మంచితనం ఉంది. ఆ మంచితనం అనుసరించడం చూసి మరి దేవుడు తన కోపాన్ని తిప్పుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఖచ్చితంగా మన జీవితంలో ఈ మంచితనం లేకపోతే లోకం క్షమిస్తుందో లేదో మనకు తెలియదు, కానీ దేవుడైతే ఖచ్చితంగా మనల్ని క్షమించేవాడుగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళు. ఈరోజు మంచితనానికి విలువ లేదు, కానీ దేవుని దగ్గర చాలా విలువ ఉంది. మంచితనం కలిగిన వారిని ఆయన ఎంతగా చూసుకుంటున్నాడు, ఎంత బాగుగా చూసుకుంటున్నాడంటే మరి వారి మీదకి ఉగ్రత వస్తున్నా కూడా ఆ ఉగ్రతని దేవుడు మరి తప్పించిన వాడుగా ఉన్నాడు దేవునికి మహాకృపను బట్టి. కారణం ఏంటంటే వారు తమను తగ్గించుకొని వారి మంచితనాన్ని వారు కలిగిన వారుగా ఉన్నారు, మంచితనాన్ని అనుసరించుచున్న వారుగా ఉన్నారు. కనుక ఈరోజు ఆత్మీయమైన ఫలముల్లో మరి ఆరోగ్య ఫలముగా మనం గమనించినట్లయితే ఈ మంచితనం అనేది ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. ఈ మంచితనం లేకపోతే సమాజంలో మనకి విలువ ఉన్నా లేకపోయినా, ఎందుకంటే మంచిగా అతి మంచితనం పనికిరాదంటూ ఉంటారు కదా చాలామంది. సో సమాజంలో మంచితనాన్ని ఎవరైనా ఇష్టపడకపోయినా దేవుడు నీ మంచితనాన్ని ఉన్నాడు. ఎందుకంటే నీవే ఫలము, ఆ ఆత్మఫలాన్ని ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయన వేసినటువంటి మొక్కలము మనం, ఆయన నాటిన మొక్కలము కదా. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసితను, వృద్ధి కలిగించేవాడు దేవుడే అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. తాను దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఆనాడు సంఘ హృదయంలో నాటాడు, అపోల్లో నీళ్లు పోసాడు, కానీ వృద్ధి కలిగించింది మాత్రం దేవుడే. అంటే ప్రారంభం నుంచి కూడా మనం ఎదగాలన్నా, ఈ లోకంలో జీవించాలన్నా, ఎదిగి ఆయనలో నివసించి ఫలించాలన్నా కూడా గమనించాలి, మరి ఆ దేవుని యొక్క కృప ఉండాలి. ఆ కృప మనం కావాలి, మనం పొందుకోవాలి అంటే మనలో మంచితనం ఉండాలి ప్రియమైన వాళ్ళ. ఇలా మంచితనం ఉండకపోతే ఏమవుతుందంటే దుష్టుడు ఏం చేస్తున్నాడంటే ఎప్పుడైతే మన రాజ్యం స్థిరపరచబడిన తర్వాత వారు శత్రువుల చేతికి దేవుడు అప్పగించాడు. వారు వచ్చి ఏం చేశారు తెలుసా? ఇదే అధ్యాయంలో మీకు రాయబడుతుంది. వారి దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా కూడా తీసుకుని వెళ్ళారు ప్రియమైన వాళ్ళ. చూడండి, రాయబడిన మాట మీరు చూసినట్లయితే 9వ వచనము దినవృత్తాంతం 2వ గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం ఏముంటుందంటే, ఐగుప్తు రాజైన షీషకు యెరూషలేము మీదకి వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటిని రాజనగర్లోని బొక్కసములన్నిటిని దోచుకొని సొలొమోను చేయించిన బంగారు డాళ్లను తీసుకుపోయిన ప్రేమ. అంటే మంచితనం నీలో లేకపోతే దుష్టుడు ఏం చేస్తా అంటే నీలో ఉన్న దైవత్వాన్ని కూడా తీసేస్తాడు. బంగారము దైవత్వానికి సాదృశ్యం. అపవాది దుష్టుడికి సాదృశ్యంగా, దుష్టుడు అపవాది ఇక్కడ రాజులకు సాదృశ్యంగా ఉన్నారు. ఈ శత్రువులైన రాజులు రెహబాము కాలంలో ఇశ్రాయేలు ప్రజల మీద వారు యెహోవాను స్థిరపరచబడిన తర్వాత, వారి రాజ్యం స్థిరంగా ఉన్న తర్వాత మరి ఇక మాకేం డోకా లేదు అంటాడు కదా ఒకడు. ఏమని? మరి విస్తారమైన సంపద సంపాదించుకొని అంటున్న మాట ఏంటి తెలుసా? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, అనేక సంవత్సరములు సరిపడా ఆహారము నీకు సిద్ధంగా ఉంది అంటున్నాడు.
కానీ దేవుడు ఏమన్నాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారా అంటున్నాడు ప్రేమ. అంటే రేపేమి సంభవించినా మనకు తెలియదు కాబట్టి మనము ఆత్మఫలములు ఫలించే వారంగా ఉండాలి. అందులో ప్రాముఖ్యంగా ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశము మంచితనం కాబట్టి మంచితనం మనం కలిగి ఉండాలి. మంచితనం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం చూస్తూ ఉన్నాం. సో ఎప్పుడైతే మంచితనం నీలో లేదో, దేవుని ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావో, నీలోని దైవత్వాన్ని కూడా దృష్టికి తీసివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో ఆ ప్రయత్నంలో భాగంగా నీ కనుక మంచితనం కనుక నువ్వు కొంచెం అన్న అనుసరించినట్లయితే, ఇది ఎక్కడ అంటున్నాడు? వారు కొంత మట్టుకు మంచితనం అనుసరించటం చూచి తన కోపము అతని మీద నుండి తిరుపుకున్నాడు దేవుడు. కనుక దేవుని కోపాన్ని కూడా శాంతపరచగలిగేటువంటి మంచి లక్షణము ఈ మంచితనం. కాబట్టి ఈరోజు మనమందరం కూడా మంచిని పెంచేవారంగా ఉండాలి కదా. సమాజంలో మంచిని పెంచేవారు లేరే, కరువైపోయారు. మంచితనానికి సమాజంలో మార్కెట్లో విలువే లేదు ప్రేమైన వాళ్ళ. అంతా మోసము, దగ, కుట్ర, కుతంత్రాలు, కుళ్ళు కదా. మంచికి స్థానమే లేదు కదా. అంటారు కదా మన వాళ్ళు, ధర్మము మరి 4 పాదాల మీద నడవలసిన ధర్మము మరి 2 పాదాల మీద 3 పాదాల మీద నడుస్తుందని చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు. అంటే మంచి లేని స్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కానీ మన దేవుడు అంటున్నాడు కదా, మీరు ఆయన పిల్లలైతే, మనం ఆయన ప్రజలమైతే మనము ఆత్మఫలములు ఫలించవలసిన వారంగా ఉన్నాము. అందులో మంచితనం అనే ఒక మంచి లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుల్లో ఉన్నది ఆ లక్షణం. దేవునిలో ఆ లక్షణం ఉన్నది కనుకనే మనలో కూడా ఆ లక్షణం ఉండాలంటున్నాడు. చూద్దామా దేవునిలో ఆ లక్షణము ఉందో లేదో మనం గమనించినట్లయితే నిర్గమాకాండానికి మనం వెళదాము. 33వ అధ్యాయం చూద్దాము. దేవుడు తన మంచితనాన్ని, తనలో ఉన్న మంచితనాన్ని గురించి చెప్తున్నాడు. చూడండి, నిర్గమాకాండము మనం గమనిస్తున్నాం 33వ అధ్యాయం. ఎందుకంటే మరి ఆయనలో ఉన్న మంచితనం ఆయన చెప్తే కానీ మనకు అర్థం కాదు కదా. సో ఆయనలో ఉన్న మంచితనం ఆయనే చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆయన మంచితనం మనకు తెలియట్లేదు. చక్కగా ఉచితంగా ఈ లోకాన్ని కలగజేసి, ఉచితంగా గాలిని, నీటిని అందించి కదా, అన్నీ ఫ్రీగా ఇచ్చాడు దేవుడు. మరి ఈ భూమి మీద ఈ భూమి మీద ఉంటూనే మనం అన్నిటికీ మనము పన్ను చెల్లించాలంటే కష్టమే. మన దేశం కొన్ని చట్టాలు చేసుకొని పన్ను చెల్లించుకుంటున్నారు. కానీ వాస్తవంగా దేవుడు ఉచితంగా ఈ భూభాగాన్ని, ఈ భూమిని, నీటిని, అన్నిటిని సమస్తాన్ని ఇచ్చాడు. కానీ మనకున్న పద్ధతులు, కట్టుబాటులు, మరి రాజ్యాంగం ప్రకారంగా మనం చేయవలసిన బాధ్యతలు, మన దేశం సంరక్షణ కొరకు, మన దేశ అభివృద్ధి కొరకు మనము కొన్ని ట్యాక్సెస్ పే చేయాల్సిందే, అది వేరే విషయం. కానీ దేవుడు మరి పూర్తిగా ఈ దేశాలు, ఈ ప్రపంచాలు మరి నిర్మాణాలు కాక మునిపే దేవుడు ఇవన్నీ కూడా మానవులమైన మన అందరికీ కూడా స్వాస్థ్యంగా ఇచ్చేశాడు. ప్రేమైన వారు ఉచితంగా ఆయన ఇచ్చి ఉన్నాడు. ఆయన మంచితనము మరి తెలియకనే ఈరోజు దేవుడిని ఎరుగుని వారుగా ఉన్నాం, దేవుడు అంటే ఇష్టం లేని వారుగా ఉన్నాం, దేవుడు అంటే నచ్చని వారుగా ఈరోజు చాలామంది ఉన్నారు. ప్రేమైన వారు చూడండి, 33వ అధ్యాయం మనం గమనిస్తున్నాము. 19 ఏమంటున్నాడు? ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనబరిచెదను, యెహోవాను నామము నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వారిని నేను కరుణించెదను, నేను ఎవరిని కరుణింతునో నేను వారిని ఎందుకు కనికరపడదును. మరియు ఆయన నీవు నా ముఖము చూడజాలవో ఏ నరుడు నన్ను చూచి బ్రతుకు. అంటే నిజంగా ఐగుప్తు దేశం నుంచి వారిని నడిపించిన తర్వాత కానాను దేశానికి వెళుతున్న ఈ క్రమంలో నిజంగా మోషే ఐగుప్తు దేశంలో సకల విద్యల్లో ప్రావీణుడై ఉన్నాడు. ఎన్నో రాజ్యాలు, ఎన్నో దేశాలతో సంప్రదింపులు కలిగిన వాడిగా ఉన్నాడు. మరి ఏ వ్యక్తిలో కూడా ఏ వ్యక్తి ఏ రాజుగా పిలువబడుతున్న అధికారులుగా ఆ రోజు ఫరోలే దేవుళ్ళుగా భావించేవారు ఐగుప్తు దేశంలో. అలాంటి దేవతలకు కూడా ఎవరికీ లేనటువంటి గొప్ప సాహసోపేతమైనటువంటి మరి గొప్ప కార్యాలు చేయగలిగిన సామర్థ్యము మోషే నమ్ముతున్న దేవుల్లో ఉంది. వారిని ఎలా నడిపిస్తున్నాడు? సుమారుగా 5 లక్షల కాలబలము అని సంఖ్య రాయబడుతుంది. బైబిల్ పండితులు సెలవిస్తూ ఉన్నారు. మోషే ఇశ్రాయేల్ ప్రజలను తీసుకొని ఐగుప్తు దేశం నుంచి బయలుదేరినప్పుడు కాలబలమే 5 లక్షల మంది ఉన్నారట. అంటే ఆల్మోస్ట్ సుమారుగా 25 లక్షలకు పైగా జనాభా వారు బయలుదేరి వెళ్తూ ఉంటే అంతమందికి ఆహారము కదా, అంతమందికి నీడను, వసతులను, మరి చక్కని నీడను ఆయన ఇవ్వగలుగుతున్నాడు దేవుడు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా. ఎంత మంచివాడు ఆ దేవుడు. అయ్యా, నీ మంచితనాన్ని నేను చూడాలనుకుంటున్నాను, నిన్ను చూడాలనుకుంటున్నాను అని మోషే అడిగితే నిజంగా మోషేని దేవుడు మరి చూడండి మరి ఎలా తన మంచితనాన్ని కనబరుస్తున్నాడో అది చూసి తట్టుకోలేని మోషే అడుగుతున్నాడు, అయ్యా నిన్ను నేను చూడాలయ్యా అంటున్నాడు. చూడు ఏమంటున్నాడు? 33వ అధ్యాయం 14 వచనంలో, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేస్తున్నాను అనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను
తోడుకొని పోకు. ఎందుకంటే ఆయన ఎంత మంచోటి తెలుసు. ఈ అరణ్యంలో, ఈ శత్రువుల మధ్య, ఈ ప్రయాణాల్లో మరి దుష్టుడు అపవాది ఏం చేస్తాడంటే అనేక మార్లు పాపం శత్రువుల ద్వారా ఇశ్రాయేలుని ముందుకు వెళ్ళనీయకుండా ఆటంకపరిచేవాడుగా ఉన్నాడు. అలాంటి ఆటంకపరిచిన పరిస్థితుల్లో మోషే అంటున్నాడు కదా, అయ్యా మేము మానవులుగా మేము మా ప్రయాణం మేము చేస్తే అది ముందుకు సాగట్లా, నీ సన్నిధి మాతో రాందే మేము బయలుదేరమంటున్నాడు. ఎందుకంటే నీలాంటి మంచోడు ఇంకెవరు లేరయ్యా. కొంతమంది నమ్మించి మోసం చేస్తారయ్యా, తడిగుడ్డలతో గొంతులకు వస్తారయ్యా, కానీ నీ వాళ్ళ కాదయ్యా. మమ్మల్ని అందరినీ కూడా వాగ్దత్త భూమికి తీసుకుపోవడానికి మా పితరులు చనిపోయారు, అయినా సరే మా పితరులు చనిపోయక ముందు వారికి చేసిన వాగ్దానం, వారు చనిపోయినా కూడా వారి పిల్లలమైన మా విషయంలో గుర్తుపెట్టుకుని మరలా ఒక సేవకుని నిలబెట్టుకుని నా ద్వారా నీవు ఇశ్రాయేలు పిల్లలు నడిపిస్తున్నావు మోషే అంటున్నాడు. నువ్వు ఎంత మంచోడు ప్రభువా, నీ సన్నిధి లేందే, నీ సన్నిధి మాతో రాందే మేము ఇక్కడి నుంచి పోం ప్రభువా, నువ్వు మమ్మల్ని తోడుకుని వెళ్ళమాకు ప్రభువా అని అడుగుతున్నాడు. చూడండి, నా ఎడల నీ ప్రజల ఎడల నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును, నీవు మాతో వచ్చుట వలనే కదా. నిజంగా వారు దాహంగా ఉన్నప్పుడు అన్ని లక్షల మందికి నీళ్ళు ఎవరిస్తారు చెప్పండి అరణ్యంలో? దేవుడిగా మాత్రమే ఇవ్వగలిగాడు కాబట్టి మరి ఏ ఊరు ఆ నీళ్లు వారికి సరిపోతాయి చెప్పండి? ఏ ఊరిలో నీళ్లు వారికి ఇవ్వగలరు? ఏ ఊరు వారు ఇస్తారు చెప్పండి? సో నిజంగా బండను కొడితే మరి సముద్రం ప్రవహించినట్టుగా, విస్తారమైన నదులు ప్రవహించినట్టుగా మరి ఆ నీరు ఆ రాతి బండలోంచి రావడం ఏంటి? నిజంగా ఆయన ఎంత గొప్పగా దేవుడు వారిని నడిపించాడు. అందుకే అంటున్నాడు, అయ్యా నీవు లేకపోతే మేము నడవలేము, కొంచెం దూరం కూడా వెళ్ళలేము. ఈ ప్రజలకు కావాల్సిన ఆహారం కానీ వసతులు కానీ ఇవన్నీ ఎవరు ఇవ్వగలరు కదా? ఇంట్లో పట్టుమని బంధువులు 10 మంది వస్తేనే వారం రోజులకి కింద మీద పడిపోతాం మనం ప్రేమైన వాళ్ళ. సో మెల్లమెల్లగా ఏమైపోతుందంటే ఫస్ట్ డే వచ్చిన వాళ్ళతో ఉన్నంత మంచితనము, చనువు, చక్కని కలివిడి ఇంకా 10వ రోజుకి తగ్గిపోతుంది. అందుకే వెనకటిగా సామెత ఉంది, అల్లుడు అత్తగారింటికి వెళ్తే అంటే మజ్జిగ పలిచే లోపల తిరిగి వచ్చామని చెప్తారు. ఎందుకంటే ప్రారంభంలో అల్లుడు గారి కంటే మంచి గడ్డపురుగు వేస్తారట, తర్వాత కొంచెం మెల్లమెల్లగా ఆ గడ్డపురుగు కాస్త గట్టిదనం కాస్త మెత్తదనం అయిపోయి లిక్విడ్ అయిపోయి పలచబడే పరిస్థితి, ఆ పలచని మజ్జిగ పోసుకునే పరిస్థితి. అంటే రోజుకి ఏమైపోతుంది? మంచితనం కరువైపోతుంది, తగ్గిపోతుంది. కానీ దేవుడు నిజంగా శ్రేష్టమైన ఆహారాన్ని, శ్రేష్టమైనటువంటి నీటి ప్రవాహంతో కూడా పిల్లలు చక్కగా ఈతలు కొట్టుకుంటూ, అరణ్యంలో నదులు ఏంటండి చెప్పండి, ఎడారిలో సెలయేళ్ళు ఏంటి చెప్పండి? నిజంగా ఆ ఐగుప్తు దేశం నుంచి దేవుడు నడిపించిన వాడు కాబట్టే కదా. అందుకంటున్నాడు, అయ్యా నీ సన్నిధి లేనిదే మేము బయలుదేరం ప్రభువా, నీ సన్నిధి లేనిదే మమ్మల్ని తోడుకొని వెళ్ళమకు ప్రభువా, నువ్వు లేకపోతే మేము బతకలేము, ఆ కనాను దేశానికి మేము ప్రయాణం చేయలేము ప్రభువా అని మోషే అంటున్నాడు ప్రియమైన వాళ్ళు కదా. చూడండి 16 వచనంలో, నా ఎడల నీ ప్రజల ఎడల నీకు కటాక్షం కలిగినదని దీనివల్ల తెలియబడును, నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేను నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల నుండి ప్రత్యేకింపబడదామని ఆయనతో చెప్పాను. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసినను, నీ మీద నా కటాక్షము కలిగినది. నిజంగా మోషే ఎంత మంచితనాన్ని కలిగి ఉన్నాడో, ఇశ్రాయేలు ప్రజల ఎంత మంచి మనసు కలిగి ఉన్నాడో, ఆ మంచి మనసును చూసిన దేవుడు కటాక్షించి చూడని అంటున్నాడు, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదనని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమన్నాడు. అయ్యా నేను ఒకసారి నేను చూడాలి ప్రభువా, నీ మహిమ, నీ మంచితనము, నువ్వు ఎంత గొప్పవాడు. చూడండి ఎంతమంది ఎవరన్నా మీకు తెలియకుండా ఎవరైనా సహాయం చేస్తున్నప్పుడు ఆ తెలియకుండా మిమ్మల్ని ఎన్నో విషయాల్లో కదా, కూర్చున్న దగ్గర నుంచి నిలబడేదాకా కూర్చున్నాక ఒక వ్యక్తి తెలియని వ్యక్తి మెసేజ్ చేస్తేనే ఎవరా అని హాయ్ హౌ ఆర్ యు అంటేనే ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం, చాలా సంతోషిస్తూ ఉంటాం. తెలియని వ్యక్తులు కూడా విషెస్ చెప్తూ ఉంటాయి. వారు నిజంగా దేవుడు ఎంతగా వారి వెనక ఉండి, వారి ముందుండి, వారితో ఉండి వారిని నడిపిస్తున్నారంటే ఆ మంచితనాన్ని చూసి తట్టుకోలేక మోషే అంటున్నాడు, అయ్యా నువ్వు ఒకసారి నాకు కనపడవా, నేను చూడాలి ప్రభు అని అడిగితే దేవుడు అంటున్న మాట మీరు చూసినట్లయితే ప్రియమైన వారలారా 22వ వచనంలో మనం చూస్తాం, 21 మనం చూద్దాం. మరియు యెహోవా ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవలను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతిలో నిన్ను కప్పెదను, నీవు నా చేయి తీసిన తర్వాత నా వెనక పార్శ్వము నీవు చూచితవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషే చెప్పాను. చూడండి, దేవుని వాస్తవంగా ఎవరు చూడలేము, కానీ మోషే చూడాలని ఆశపడ్డాడు. మోషేలో ఉన్న మంచితనము, దేవునిలో ఉన్న మంచితనం చూసారు ఎంత చక్కగా కలిసిందో. వాళ్ళు ఎంతగా అంటే దేవుడే మోషేని తన అరచేతులతో ఇలా కప్పి ఆయన ఆయన వెనక పార్శ్వం వెళుతుండగా ఆయన చేతిని ఇలా తీసాట. అంటే ఈ చేయి తీయకపోతే ఏమవుతుంది? సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు ఆ వెలుగు ఒకసారిగా మన మీద పడినా తట్టుకున్నాం కదా. 40 రోజులు మోషే దేవునితో సహవాసం చేసిన ఆ పరిస్థితుల్లోనే ఆయన ముఖాన్ని చూస్తే ఇశ్రాయేలు ప్రజలే ఆయన మోషే ముఖాన్ని చూడలేకపోయారు. మరి అలాంటి దేవుని ముఖాన్ని ఎవరిని చూడగలం చెప్పండి? ఈ దేహానికి ఆ సామర్థ్యత ఉందా?
లేదు ప్రేమైన వాళ్ళ. కనుక నిజంగా దేవుడు ఎంత మంచివాడంటే మరి పిల్లల్ని మనం అరచేతిలో పెట్టుకొని ఎత్తుకొని ముద్దాడుతాము. అలా మోషేని ఎంత చక్కగా దాచి ఉంచి ఆయనకి ఏం కొంచెం కూడా దెబ్బ తగలకుండా కొంచెం కూడా, ఎందుకంటే ఆయన చూస్తే భూమి గజగజ వణుకుతుంది, అంత గొప్పవాడు. ఆయన నడుస్తుంటే పర్వతములు మైనములే కరిగిపోతూ ఉంటాయి. అంత గొప్ప దేవుడుని మోషే చూస్తున్నప్పుడు ఆ ప్రభావం మోషే మీద పడినప్పుడు ఈ బలహీనమైన ఈ శరీరం తట్టుకోలేదు. కనుక ఆయన తన చేతులతో దాచి భద్రం చేస్తున్నాడు. నిజంగా దేవుడు ఎంత మంచోడు ప్రేమైన వాళ్ళరా. సో ఉన్నదా ఆయనలో ఉన్న మంచి లక్షణం మనలో ఉన్నదా? ఆయనలో ఉన్న ఆ మంచి లక్షణం మనలో ఉన్నదా ప్రేమైన వాళ్ళ? చూడండి, మరి సంఖ్యాకాండంలో ఈ మంచితనం వల్ల మరొక ప్రయోజనం ఏంటో మీరు చూసినట్లయితే, సంఖ్యాకాండంలోకి మనం వెళ్ళాం కదా, కానీ ఆ మంచితనము ఇశ్రాయేలు ప్రజల్లో లేకుండా పోయింది కదా. అందరూ కూడా నిజంగా అందరూ కూడా పగలంతా దేవుడు పెట్టిన ఆహారం చక్కగా భుజించి గుడారాల్లోకి వెళ్ళిపోయి గుడారంలో ఉండి దేవుని సనుగుతున్న వారుగా ఉన్నారు. పాప సనుగులన్నీ దేవుడు వింటూ ఉన్నాడు, ఎంతో బాధపడుతూ ఉన్నాడు. చూడండి ఏమంటున్నాడు, సంఖ్యాకాండము 14వ అధ్యాయానికి వెళితే, నిజంగా ఆ మంచితనము దేవుడైతే చూపించాడు, కానీ వారికి 40 ఏళ్ళు వాళ్ళు ఎవరు కూడా ఆ మంచితనం చూపించలేదు ప్రేమైన వాళ్ళ. 14వ అధ్యాయానికి మనం వెళ్ళి చూసినట్లయితే చాలా చక్కని మాట ఉంటుంది. ఎవరిని దేవుడు ఆ వాగ్దత్త భూమికి నడిపించాడో మీకు తెలుసా? చూడండి 14వ అధ్యాయం 24వ వచనం ఏముంటుందో, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన ఆ హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టేదాను. అంటే మరి సుమారుగా 15-20-25 లక్షలకు పైగా జనాభా వెళ్ళి కేవలం ఆ తరంలో నుంచి కేవలము కాలేబు యెహోషువ ఇద్దరు మాత్రమే నెక్స్ట్ జనరేషన్తో కలిసి ఐగుప్తు దేశంలో నుంచి ఆ పాలు తెన్నులు ప్రవహించే దేశంలో అడుగు పెట్టారంటే మిగతా వారందరూ కూడా మంచితనాన్ని చూపించలేదు ప్రేమైన వారు. సో వారిలో ఆ మంచితనం లేకపోవడాన్ని బట్టి వారు కానాను దేశాన్ని వెళ్ళలేకపోయారు. కానీ ఈరోజు పరమ కానూను యెరూషలేము, దేవుని మందిరము, దేవుని స్థలము, దేవుడు ప్రదేశము, పరలోకము, పరదేశి, మరి దేవుడు ఎక్కడికి మనం తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాడు అక్కడికి నేను వెళ్ళాలంటే ఇది చూడండి ప్రేమ, ఒక మోషేకున్న మంచి మనస్సు, ఒక కాలేబుకున్న మంచి మనస్సు, ఇంకా చెప్పాలంటే దేవునిలో ఉన్న ఆ మంచితనం, నా మంచితనం అంతా మీకు చూపిస్తానంటున్నాడు. కానీ నిజంగా ఈరోజు క్రైస్తవ్యం తన మంచితనాన్ని చూపిస్తుంది కాబట్టి ఈరోజు అన్యులు లేకపోతే ఇతర మతస్థులు మరి ఎంతో వారి యొక్క ప్రేమపూర్వకమైనటువంటి క్రైస్తవ సమాజం చేస్తున్నటువంటి సేవలను మరి హర్షింపదగినదిగా ఉన్నాయి ప్రేమ. ఎక్కడో ఉన్నది దూరదేశంలో ఉన్న తల్లి మదర్ తెరిసా మన దేశానికి వచ్చి కలకత్తా ప్రాంతంలో మరి కుష్టివ్యాధి కలిగిన వారు మన దేశంలో వారిని మనమే బహిష్కరిస్తే ఆమె దగ్గర హక్కును చేర్చుకొని ఎంతగా వారిని పోషించిందో మీ అందరికీ తెలుసు కదా ప్రేమైన వల్ల. ఒక ఇంటర్వ్యూ చేయడానికి ఒక అతను వచ్చాడు. ఆమె ఏ స్వార్థం ఏ మంచితనం లేకుండా, అంటే మంచితనం ఈ రోజులు ఎవరు చూపిస్తారు లేదు కదా. ఆమె ఏదో ఆశించే ఈ కుష్టివ్యాధులందరికీ మరి దగ్గర చేరుస్తుంది, ఏదో ఉంది అని ఆమె గురించి నెగిటివ్గా కామెంట్స్ రాయాలని ఒక ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన వ్యక్తి మరి ఆ మదర్ తెరిసా చేసిన సేవను చూసి ఆశ్చర్యపోయాడు. ఆయన వచ్చే సమయానికి ఒక కుష్టివ్యాధి కలిగిన వాడు, ఇంట్లో వాళ్ళు తన బంధువులు రక్త సంబంధికులు వెలివేయబడిన స్థితిలో ఆయన్ని చేర్చుకుని తల్లి మదర్ తెరిసా మరి ఆయన వామిటింగ్ చేయబోతుంటే ఆ కురుపులతో పుండులతో గాయాలతో మరి ఎన్ని వేళ్ళని పోయినటువంటి వ్యక్తి, ముఖమంతా గాయాలతో ఉన్న వ్యక్తి తను వామిటింగ్ చేసినప్పుడు ఆ మదర్ తెరిసా తన 2 దోశలతో ఆ యొక్క వామితులు పట్టుకుందంటే ప్రియమైన వాళ్ళు. ఈరోజు డబ్బిస్తే ఏదైనా చేస్తారంటారు కానీ అందరూ చేయలేరు ప్రియమైన వాళ్ళ. కానీ నిజంగా ఆ తల్లి మరి ఈ దేశం నుంచి ఏం తీసుకుపోయింది చెప్పండి, ఏం తీసుకుపోయి అక్కడ ఎన్ని భవంతులు ఆమె కట్టుకుంది చెప్పండి కదా. ఇక్కడనే ఈ దేశంలోనే ఆమె ఎంత చక్కగా మరి సేవ చేస్తుంది అందరూ తెలుసు ప్రేమైన. అంటే మంచితనము, ఆయనలో ఉన్న మంచితనం. ఇంటర్వ్యూ అని అడుగుతున్నాను, అమ్మ నేను మీ గురించి ఏదో నెగిటివ్ రాద్దామని వచ్చాను, కానీ మీరు చేసే సేవ చేస్తామని చూస్తూ ఉంటే అసలు నాకు ఏం అనాలో కూడా అర్థం కావట్లేదు. ఎలా చేయగలుగుతున్నారు? మా వారిని, మా దేశపు వారిని, మా కులం వారిని, మా మతపు వారిని మేమే మరి అంటువ్యాధి అని చెప్పేసి బహిష్కరిస్తే నువ్వు ఎలా హక్కును చేర్చుకోగలుగుతున్నావు? నీకు కలిగిన ఆ మనసు ఏంటని అడిగితే ఇదిగో ప్రభువులో ఉన్న మనసు నాలో ఉంది, నేను ప్రతి ఒక్కరిలో నా ప్రభువును చూసుకుంటున్నాను అని తన మంచితనాన్ని ప్రకటించింది మదర్ తెరిసా ప్రేమైన వాళ్ళ. సో ఈరోజు సంఘమైన మనం కూడా ఆ మంచితనం నీలో ఉంటేనే, మర్చిపోవద్దు, ఆ మంచితనం మనలో ఉంటేనే మనం పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది. చూడండి, ఆ పరమ కానానికి సాదృశ్యమైనటువంటి ఈ లోక సంబంధమైన కానా దేశంలోనికి, కానా ప్రాంతంలోనికి చూడండి, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టేదను, అతని సంతతి దాన్ని స్వాధీనపరుచుకును అంటున్నాడు ప్రేమను. నిజంగా కానాను దేశాన్ని స్వాధీనపరుచుకున్న కాలేబు, ఎందుకు కాలేబుకు యెహోషువకు మాత్రమే దేవుడు కానాను దేశానికి ప్రవేశపెట్టాడంటే వారిలో ఉన్న మంచితనం. అంటే మంచితనము నిజం నిప్పు లాంటిది, ఎప్పటికైనా గెలుస్తుంటారు కదా, సత్యమేవ జయతే అంటుంటాం కదా. ఆ సత్యాన్ని మనం
నేనే మార్గము, నేనే సత్యము, జీవం అంటున్నాడు కదా. ఆ సత్యమైన ఈ దేవుని మాటలని హృదయంలో ఉంచుకొని మనం మంచితనాన్ని చూపించే వారంగా, మంచితనాన్ని, మంచి లక్షణాన్ని కలిగిన వారంగా ఉంటే ఈ లోకంలో మంచి పేరు రావడమే కాదు, పరలోకంలో కూడా మాకు మంచి స్థానాన్ని దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి మంచితనం లక్షణాన్ని ఈరోజు కనుమరుగైపోతుంది, కనబడకుండా పోతుంది. సంఘంలో, సమాజంలో అందరూ కూడా స్వార్థాలతో ఉన్నారు, మంచితనం లేని వారుగా ఉన్నారు. కానీ మంచితనం నీలో లేదు అంటే 100% బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, ఆ కానాను దేశానికి వెళ్ళే అవకాశం నీకు లేదు. కాబట్టి ఖచ్చితంగా మంచితనం, మంచి లక్షణము మనం ఆత్మ ఫలములు ఫలించాలి. ఆత్మ ఫలములు ఏ ఫలములు ఫలించకపోయినా ఇంటికి వెళ్ళిపోవడం. మనకు ఒక ఇల్లు ఉంది కదా, నరకం అనే ఇల్లు, ఆ నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోకంలో ఉన్న మంచితనం వల్ల ఏంటి ప్రయోజనాలు అంటే సమాజంలోనూ ఒక మంచి పేరు వస్తూ ఉంది. దేవుని దృష్టిలో నీవు మంచివాడిగా ఉంటున్నావు కనుక దేవుడు నన్ను ఆ యొక్క పరమకారాన్ని తీసుకుని వెళ్తూ ఉంటున్నాడు కదా. మరి బైబిల్ గ్రంథంలో మరొక తల్లిని చూసినట్లయితే ఆమె కూడా ఎంత చక్కగా, మరి ఋతు గ్రంథంలోకి మనం వెళ్ళి చూసినట్లయితే ఆమె కూడా ఎంత చక్కగా తన అత్తని హత్తుకొని, మరి తన వారందరినీ విడిచిపెట్టినా కూడా దేవుడు, తన వారందరూ దూరమైన కూడా నీ దేవుడే నా దేవుడు అని చెప్పి అత్తతో ఎంతో చక్కగా మరి రూతమ్మ మరి గమనించండి ప్రేమైన వాళ్ళ అత్తతో కలిసి, మరి తమ దేశం కాకపోయినా తన అత్తగారి దేశమే, నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశం, నీ భూమి నా భూమి అని చెప్పి తనతో పాటు వచ్చిన తర్వాత చూడండి ఆమె ఎంత మంచిగా పనిచేస్తుందో మీరు గమనించినట్లయితే 2వ అధ్యాయం మనం గమనిస్తున్నాం. ప్రేమైన వాళ్ళ 2వ అధ్యాయం మనం గమనిస్తున్నాం. ఋతు గ్రంథము 22వ వచనం మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో అంటుంది, నా కుమారి అతని పనికత్తెలతో కూడానే బయలుదేరుచు వేరొక చేనులో వారికి నీవు కనబడకపోవట మంచిది. ఏది మంచిది మీకు? దేవుడు చెప్పినట్టుగా, దేవుడు అనుకున్న రీతిలో బోయాజు పొలములో రూతు పరిగె వెరుకునే స్త్రీగా ఉంటే అది నీకు మంచిది అంటుంది. అలాగే ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో ఉంటూ, వాక్యంలో ఎదుగుతూ, వాక్యం నేర్చుకుంటూ, మరి వాక్య ప్రకారంగా జీవిస్తూ, మరి బైబిల్లో ఏం చెప్పబడుతుందో ఆ చెప్పబడిన రీతిలో ఆ నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తూ మంచిని చూపిస్తూ ఉంటే అది మనకు మంచిది. ఆ మంచి వల్ల ఏం కలుగుతుందయ్యా అంటే నీకు ఆ మహాలోకాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు. ప్రేమ మంచితనం వల్ల ఎన్ని ప్రయోజనాలు తెలుసా? ఇక్కడ కాలేబును మనం చూస్తూ ఉన్నాం, యెహోషువను చూస్తూ ఉన్నాం, మోషేను చూస్తూ ఉన్నాం, రూతు గారిని చూస్తూ ఉన్నాం. ఎక్కడ అన్యురాలు ప్రేమను తీసుకుని వచ్చి దేవుడు నిజంగా మరి యేసుక్రీస్తు వారి వంశావళిలో చేర్చబడిన స్త్రీగా ఏమైనా మనం గమనిస్తున్నాం. ప్రేమైన వాళ్ళ నిజంగా దేవుడు మనలో మంచితనం ఉంటే ఆయన ఎంతగా వాడుకుంటాడో మేము చూస్తూ ఉన్నాం. ప్రేమ మరొక వ్యక్తిని చూద్దాము. గొప్ప యాజకుడు, గొప్ప మరి దైవజనుడిగా, యాజకుడిగా, దేవుని పరిచయం చేసేవాడిగా ఉన్న యెహోయూదా అనే ఒక యాజకుని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు మనం చూద్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే 24వ వచనంలో ఒక చక్కని మాట మనం చూడొచ్చు. ప్రేమైన వాళ్ళ 24వ అధ్యాయము మనం ప్రారంభించుకోవడం మనం చూసినట్లయితే యోవాషు ఏలన ఆరంభించినప్పుడు 7వ సంవత్సరమున ఈడు గలవాడై యెరూషలేములో 40 ఏండ్లు ఏలిన. అతని తల్లి బయర్షబా కాపురస్తురాలైన జిబ్యా. యాజకుడైన యెహోయూదా బ్రతికిన దినములనియు యోవాషు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించను. యెహోయూదా అనే వ్యక్తి ఒక యాజకుడు, దేవుని సేవకుడు. ఈ సేవకుడు యాజకుడైనటువంటి ఈయన కాలంలో, ఈయన ఏ కాలంలో అయితే ఈ భూమి మీద జీవించాడో ఆ కాలంలో యోవాషు మరి చక్కగా రాజ్యపాలన చేసిన వాడిగా ఉన్నాడు. యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించిన వాడిగా ఉన్నాడు. నిజంగా యాజకుడు ఎంత గొప్పగా సేవ చేశాడో మీ యొక్క 24వ అధ్యాయం అంతా చదువుకుంటూ వెళ్తూ ఉంటే ఆయన తర్వాత తన కుమారులు కూడా మరి దేవుని ఆలయంలో అన్యాయంగా ప్రియమైన వాళ్ళ రాజులు ప్రవర్తించినా కూడా తన కుమారుడు దేవాలయంలో హతసాక్షి అయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిజంగా వారి యొక్క గొప్ప జీవితం, ఉన్నతమైన జీవితం, దేవుని కొరకు చక్కగా జీవించిన జీవితం ప్రియమైన వాళ్ళ చూడండి. తన కుమారుని గురించి రాయబడిన మాట మనం చూసినట్లయితే యెహోయూదా మరి గురించి రాయబడిన మాట 24వ అధ్యాయము దినవృత్తాంతం 2వ గ్రంథము 14వ వచనం చివరిలో ఏముంటుందంటే యెహోయూదా ఉన్న దినములనియు యెహోవా మందిరములో దహన బలులను నిత్యము అర్పింపబడుచుండెను. అంటే ఒక క్రమ పద్ధతిలో చర్చిని చక్కగా ఆర్గనైజ్ చేసిన వాడిగా ఉన్నాడు. అన్ని కార్యక్రమాలు పర్ఫెక్ట్గా ప్లాన్డ్గా చక్కగా అన్నీ జరిగించి యెహోవా నామాన్ని కనపరిచి తనకు బ్రతికి ఉన్న దినములన్నింటిలో కూడా ఆ దేశపు రాజులు, అధికారులు కూడా యెహోవా దేవుని సేవిస్తూ యెహోవా దేవుని దృష్టికి మంచివారిగా జీవించేట్టుగా ఆయన బోధించేవాడిగా ఉన్నాడు. వారిని చక్కగా లీడ్ తీసుకుని నడిపించిన వాడిగా ఉన్నాడు ఈ యెహోయూదా. ఇంకా తన కుమారులు కూడా ఎంత చక్కగా పెంచాడో మీరు చూసినట్లయితే ఆయన మంచితనం చూడండి. 20వ వచనం, అప్పుడు దేవుని ఆత్మ యాజకుడకు యెహోయూదా కుమారుడైన జకర్యా మీదకి రాగా అతడు జనులు ఎదురు నిలబడి మీరెందుకు యెహోవా ఆజ్ఞలు మీరుచున్నారు. అంటే తన యెహోయూదా చనిపోయిన తర్వాత
తన కుమారుడైనటువంటి జకర్యా కాలంలో కూడా తన మందిరంలో, దేవుని ఆలయంలో, ఆ రాజ్యంలో తన కుమారులు కూడా చక్కగా దేవుని సేవలో ఎదుగుతున్న వారుగా ఉన్నారు. సో మరి యెహోయాదా చనిపోయిన తర్వాత జనులందరూ కూడా మరలా ఆజ్ఞలు అతిక్రమిస్తూ యెహోవా దృష్టికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నప్పుడు యెహోయాదా కుమారుడైన జకర్యా మరి ప్రవచించినప్పుడు ఆయన్ని అదే దేవాలయంలో ఆవరణలో రాళ్ళు రువి చంపేశారు. ప్రియమైన వాళ్ళారా, ఎంత కిరాతకం అంటే మంచితనం లేని వారిగా ఉన్న రోజులు. ప్రియమైన ఆ మంచితనం లేని వారుగా ఉన్నా కూడా యెహోయాదా మంచితనాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి బైబిల్ గ్రంథంలో ఆయన గురించి ఒక చక్కని మాట రాయబడుతుంది. ప్రియమైన వాళ్ళ ఇది 24వ అధ్యాయంలో మీరు చూడవచ్చు. రాజులకి సమాధుల తొట్టి సపరేట్గా ఉంటుంది, ఇంకా మిగతా వారికి సపరేట్గా ఉంటుంది. నిజంగా యెహోయాదా ఎంత చక్కగా జీవించాడు, అతని మంచితనాన్ని బట్టి, అతని ప్రవర్తన బట్టి పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతుంది. అతని మంచి ప్రవర్తన బట్టి అక్కడ ఉన్న వారందరూ కూడా చూడండి, ఈ 15వ వచనం మనం చూస్తూ ఉన్నాము. దినవృత్తాంతం 2వ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం, 14 చివరి నుంచి మనం చూస్తున్నాం. యెహోయాదా మరి ఉన్నటువంటి బ్రతికినటువంటి దినములన్నింటిలో కూడా దేవుని యొక్క ఆలయంలో, మందిరంలో దహన బలులు నిత్యము అర్పించుచుండెను. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడే చనిపోయిను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు. అతడు ఇశ్రాయేలులో దేవుని దృష్టికి, తన ఇంటి వారి దృష్టికి మంచివాడే ప్రవర్తించాడట. కనుక జనులు దావీదు పట్టణం ముందు రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టారు. రాజులు సమాధుల దగ్గరికి తీసుకుని వెళ్ళంటే ఎంత రాజరికంగా తీసుకుని వెళ్ళారు. నీకు తెలుసా, మదర్ తెరెసా చనిపోయినప్పుడు ఆమెను ఎంత లాంఛనంగా, మరి ఒక అమరవీరులను ఎలాగైతే లాంఛనప్రాయంగా సైనిక దళాలతో ఆమెకి నివాళులు అర్పించారో మనకు తెలుసు గతంలో. ప్రేమైన వాళ్ళ మరి అలాగే యెహోయాదా ఆయన మంచితనాన్ని కనబరుస్తూ ప్రజలను, రాజును, అధికారులందరినీ కూడా యెహోవా దృష్టికి, దేవుని దృష్టికి మంచివారుగా మరి పరిగణింప చేయించి యెహోవా దృష్టికి అనుకూలమైన వారుగా వారిని జీవింప చేసి ఉన్నాడు. కాబట్టి అతన్ని బట్టి, తన సాక్ష్యాన్ని బట్టి, తనకున్న మంచితనాన్ని బట్టి రాజుల యొక్క సమాధుల దొడ్డులో యెహోయాదాను కూడా పాతి పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. ఎంత గొప్ప సాక్ష్యం ప్రియమైన. కనుక ఈరోజు మంచితనాన్ని మనం కలిగి ఉంటే, ఇదిగో ఆనాడు సమాధుల దొడ్డిలో ఎలాగైతే ఒక ఉన్నతమైన స్థానం, చనిపోయిన తర్వాత దేవుని దగ్గర మంచి స్థానం, అలాగే ఒక కాలేబు బ్రతికుండగానే మంచితనాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి మరి ఆ యొక్క పరమ కానాను దగ్గరికి, లేకపోతే ఆ యొక్క కానాను దేశానికి, పాలు తేలిన ప్రపంచ దేశానికి అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపించాడు. కనుక ఈరోజు నేను కూడా ఈ మంచితనాన్ని కనుక సమాజం మర్చిపోయినా పర్వాలా, సమాజం మంచితనాన్ని పాటించకపోయినా పర్వాలా, నీవు మాత్రం మన దేవుడు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా ఈ మంచితనాన్ని మనం అందరం కూడా ఫాలో అవుదాం. ప్రభువు చెప్పినట్టుగా జీవిద్దాం, దేవుని వాక్యానుసారంగా బ్రతుకుదాం, మంచితనాన్ని కనబరుద్దాం, దేవుని ప్రేమను మనము చూపిద్దాం అనేకులకు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో, ఎంత విలువైనదో, ఎంత అద్భుతమైనదో ప్రతి ఒక్కరు గ్రహించలాగన, దేవుని చిత్తం జరిగించలాగిన మనందరం కూడా ఆత్మ ఫలములు ఫలించాలి. అందులో ప్రాముఖ్యంగా మంచితనమైన ఫలాలను ఫలించాలని ఆశిస్తూ దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ మరి ఇక మాటలను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా కన్న తండ్రి, దయగల దేవ, నిజమే ప్రభువా, మంచితనము ఉండాలని, మంచితనం కలిగి ప్రభువా ఈ లోకంలో మేము జీవించాలని, ఆత్మఫలములో ఒక ప్రాముఖ్యమైన ఫలము మంచితనమని, నీవు ఎంత మంచివాడో నీ మంచితనం అంతా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు చూపించావు, మా జీవితాల్లో కూడా మాకు ఎంతగానో చూపించాడు. అందుకే మరి మా ప్రాణంతో మేము చెప్పుకోవాలి, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన చేసిన ఉపకారాలు దేని నువ్వు మరొక, ఎందుకంటే ఆయన మా జీవితంలో ఎన్నో చేశారని ప్రభు, మా ప్రాణాన్ని మేము చెప్పుకుంటున్నాం నాయన. నిజమే ప్రభు, మా జీవితాలు ఎన్నో మేలు చేసి నీవు మంచివాడిగా మా జీవితంలో ఉన్నావు, కానీ మేము మాత్రం మంచి లేని వారంగా, ఏ మంచి లేని వారంగా మేము ఉన్నాం ప్రభు. అలా ఉండడానికి వీలు లేదని మరొకసారి నీ ఆత్మ సహాయంతో గుర్తు చేస్తున్నారు ప్రభు. ఆత్మఫలంలో మంచితనమైన ఫలాన్ని మేము కూడా ఫలిస్తూ, నిన్ను మహిమపరుస్తూ, నీ సాక్షులుగా జీవిస్తూ, నీ నామ మహిమార్థమే, ఆత్మల రక్షణార్థమే నీ పని జరిగించే భాగ్యం దయచేయండి. మా సహోదరు నిర్మల జ్యోతి గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ప్రభు, మరి వాయిస్ ఆఫ్ గాస్పెల్ పేజ్ నడిపిస్తున్న యాజమాన్యం, అడ్మినిస్ట్రేషన్ ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకు వందనాలు. మా అందరిలో నీ మంచితనం ఉంది కనుకనే ప్రభు నిస్వార్థంగా సేవ జరిగిస్తున్నాం ప్రభు. మా మంచితనాన్ని మీరు చూస్తున్నారు ప్రభు, నీకు వందనాలు. అలాగే ప్రభు, వింటున్నా నీ మాటలు వింటున్న ప్రార్థనలు ఏకీమిస్తున్న ప్రతి బిడ్డను కూడా ప్రభు మీరు దీవించి ఆశీర్వదించి, వారిలో కూడా మంచితనమైన విత్తనాలు ప్రభు మీరు నైనా వేయండి ప్రభు. మంచితనమనే ఫలాలు బిడ్డలు ఫలించాలి ప్రభు. ఆ రీతిగా మమ్మల్ని అందరినీ కూడా ఆయత్తపరచమని, నీకే మహిమ చెల్లించు, సమస్త మహిమ ఘనత ప్రభావాలైన మా ద్వారా మీరు పొందుకోమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనలు అడిగి వేడుకుంటున్నాము కదా తండ్రి. ఆమేన్. అందరికీ ఉండాలని. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్.